యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు యోహాను భక్తుడు రాసినటువంటి ఆ 3వ పత్రికలో ఉన్నటువంటి 4వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మనం గ్రహించాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, సత్యము, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవుని బిడ్డలారా, భూమి మీద మనం గమనిస్తే బిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు, ఆ బిడ్డలు వారు చెడ్డవారయ్యుండి దుష్క్రియలు చేసేటువంటి వారుగా, దుర్మార్గతను కలిగినటువంటి వారుగా ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క వేదన అది వర్ణించలేము. వారి బాధ ఎంత దిగులుండిద్ది అనేటువంటిది వర్ణించలేము. బైబిల్ గ్రంథంలో సందర్భం గుర్తు చేస్తాను. ఏలీ యొక్క యాజకుని యొక్క కుమారులు ఇద్దరున్నారు. ఏలీ గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన బిడ్డలిద్దరు కూడా భ్రష్టులుగా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు యాజకుడైనటువంటి ఏలీ బహుగా దుఃఖపడ్డాడు. అలాగే దావీదు మహారాజు, మరి ఆయన కుమారుడైనటువంటి అబ్షాలోము కానీ, అమ్మోనటువంటి వారు కానీ మరి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు వారి యొక్క నిర్ణయాలు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి విధాన పనులు తండ్రులకి ఎంతటి మనసు మరి వేదనకరంగా, వారిని ఎంత బాధ పెట్టేటువంటి రీతిలో ఉంటుంది. అందుకని అంటున్నాడు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నా పిల్లలు సత్యాన్ని అనుసరించుతున్నారు అనే మాట. అంటే మంచి పిల్లలు మంచి పద్ధతి కలిగి ప్రవర్తన కలిగి ఉంటున్నప్పుడు, మీరు ఈ పిల్లలు ఎవరి పిల్లలు అంటున్నప్పుడు, ఫలానా వారి పిల్లలు అన్నప్పుడు, ఓహో అని చెప్పేసి అన్నప్పుడు తల్లిదండ్రులకి మరి ఎవరో వచ్చి చెప్తారు, మీ పిల్లల్ని బలిపించారు, మీ పిల్లల యొక్క మాట తీరు కానీ, పద్ధతి కానీ, నడవడిక కానీ, ఆ విధానం కానీ, ఆ హెల్పింగ్ నేచర్, సహాయం చేసేటువంటి తత్వం కానీ, ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి విధానం చూసినప్పుడు, మరి మనల్ని ఎదుటి వచ్చి మీ బిడ్డలకి మంచి పద్ధతులు నేర్పించారన్నప్పుడు తల్లిదండ్రులకి ఎంత సంతోషం కలిగింది. మంచి బిడ్డలు, మంచి ప్రవర్తన, నడవడిక కలిగినటువంటి బిడ్డలు తల్లిదండ్రులకి ఘనత తెచ్చేటువంటి వారికి ఉంటారంట. వారికి గుర్తింపు తెచ్చేటువంటి వారుగా ఉంటారంట. మరి అందుకని ఈ భాగంలో జ్ఞాపకం చేసిన మాట, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని వచ్చినారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. తల్లిదండ్రులకు దేవుని బిడ్డలు ఏదో పెద్ద ఆస్తులు సంపాదించి సంతోషపెట్టాల్సిన పని లేదు. లేకపోతే ఓదో దోశల్లో బంగారం తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన తల్లిదండ్రులు సంతోషపడరు. లేకపోతే నిత్యం కొత్తగా బట్టలు కొనుక్కొచ్చి ఇచ్చినంత మాత్రాన సంతోషపడరు. కానీ మంచిగా బిడ్డలు భూ సంబంధంగా మరి వారు ప్రొఫెషన్లో ఎదుగుతున్నప్పుడు, వారు అన్ని విషయాల్లో మంచి నడవడిక, మంచి బిహేవియర్ కలిగి వృద్ధి చెందుతున్నప్పుడు తల్లిదండ్రులకు కలిగేటువంటి సంతోషం ఇంకంతకంటే ఎక్కువైనటువంటిది మరొకటి లేదని అంటారు. ఏ ఉదయకాల సమయంలో భౌతికంగా మన వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు, మనందరి పరమ తండ్రి మన యేసయ్య, మన ప్రభు మనల దగ్గర నుంచి ఆయన ఆశిస్తుంది భూ సంబంధమైనది ఏదీ కాదు. ఆయనకి బంగారమో లేకపోతే వస్త్రాలు, వస్తువులో, డబ్బులో ఆయనకి అక్కర్లేదు. ఆయన మన దగ్గర నుంచి కోరుతుంది ఏంటంటే మంచి సత్యమును అనుసరించేటువంటి ప్రవర్తన, సత్యం కలిగినటువంటి నడవడిక, సత్యంతో కూడినటువంటి సంభాషణలో మనం జీవించుతున్న విధానాన్ని బట్టి మన ప్రభు మనం చూసి ఆయన ఎంతగానో సంతోషపడతాడంట. అటు రీతిగా మన జీవితాలు ఉండుటకు పరిశుద్ధాత్ముడు మనలందరినీ కూడా అట్టి రీతిగా స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో
ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మేరీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును నీవు జీవించు సంవత్సరం అధికమవుతారు శ్రమించేట్లుగా దేవుడు మేరీ గారిని వారి యొక్క యజమాని వారి కుటుంబాన్ని బిడ్డల్ని ఉన్నతంగా దీవిస్తూ ఇలాంటి దయాకిరీటాల ద్వారా వారిని ఇంకా బలపరచునుగాక. ఆమేన్. అలాగే బాబు కెవిన్ క్రిస్ మార్టిన్ కూడా జన్మదినం బాబుకు మరి 65వ సంకీర్తన 11 వచ్చిన ప్రకారం సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లను జ్ఞాపకం చేసినట్లుగా మరి కెవిన్ క్రిస్ మార్టిన్ కూడా దేవుడు ఇలాంటి దయాకిరీటాలు అన్నింకూ అనుగ్రహిస్తూ మరి తన్ను తన తల్లిదండ్రులను దేవుడు ఉన్నతంగా బలపరచునుగాక. ఆమేన్. మరొకరు మన సంఘ సభ్యుడు డాక్టర్ ప్రసన్న కుమార్ గారిది జన్మదినం, వారిది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ సంకీర్తన వారి జీవితంలో స్థిరపరిచి మరి కరుణా కటాక్షాలు నిత్యం వారికి అనుగ్రహిస్తూ వారి ప్రొఫెషన్లో ఇంకా ఉన్నతంగా దేవుడు ఆశ్రదించి ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహించి వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా ఆశ్రదించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జీవగల మా రక్షక మీకు వందనాలు. ఈ ఉదయం నాయన మీ వాక్యం చేత స్పష్టంగా సూటిగా మాతో మీరు మాట్లాడే విధానం బట్టి వందనాలు అయ్యా. ఈ లోకంలో నా తండ్రి దేవా సత్యాన్ని అనుసరించున్నప్పుడు కలిగేటువంటి సంతోషం కంటే ఇంకా మరొకటి లేదు అనేటువంటిది మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడారు. భూ సంబంధంగా నాయన మా పిల్లల యొక్క మంచి నడవడికను బట్టి మంచి అభివృద్ధిని బట్టి నాయన తల్లిదండ్రులుగా నా తను మేము ఎలా సంతోషపడతాము దేవా. ఆత్మ సంబంధంగా మేము నాయన ఈ లోకంలో సత్యాన్ని అనుసరించి సత్యానుసారంగా మాట్లాడి జీవించుతున్నప్పుడు మీరు మమ్మల్ని బట్టి ఎంత సంతోషిస్తారనేటువంటిది మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మేము ఎలా ఉంటున్నామో, ఎలాంటి నడవడిక ప్రవర్తన జీవిత శైలి కలిగి ఉంటున్నాము గ్రహింపు కలిగిన ప్రభా లోపాలను దిద్దుకుంటూ నాయన సత్యాన్ని అనుసరించేటువంటి ఆత్మీయ స్థితిలో స్థిరపరచండి. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతుల్లో సమర్పిస్తున్నారు ప్రభా. బిడ్డలు చేయనటువంటి వారి పొలంలో ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడి నడిపించండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియులు మేరీ గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించండి, వారి యజమాన్ని ఆశ్రదించండి. మీ దాసులకు ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేక దయచేయండి. అలాగే బాబు నాయన కెవిన్ క్రిస్ మార్టిన్ బట్టి మీకు వందనాలు ప్రభా. వీడికిచ్చిన దయాకిరీటాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. విద్యలో బుద్ధిలో మీ దయలో మనుషుల దయలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు ప్రభు మరి విజయశేఖర్ బాబు గారి కుటుంబాన్ని మీరు ఇంకెక్కువగా ఆశ్రదించి అభివృద్ధిపరచండి. అలాగే నాయన డాక్టర్ ప్రసన్న కుమార్ గారిని బట్టి మీకు వందనాలు. మీ దాసుని యొక్క భక్తిని విశ్వాసాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఇంకెక్కువగా ఆత్మీయతలో బలపరచండి. ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహించండి. వారి ఉద్యోగ బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. వారి సతీమణి వారి కుమారులు మీరు ఆశ్రదించి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును మీ దాసులకు దయచేయమని యేసు నామములో ప్రార్థనకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.